ఏటి నుంచి 15వ ఏటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ గ్రామ స్థాయిలో జరగాలి. నంబర్ 1. ఆ స్కూళ్ళల్లో ఆయాలు ఉండాలి, బీదలకు ఫుడ్, బిస్కెట్లు, పాలు పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి, ధనవంతులకు డబ్బు తీసుకొని ఇవ్వాలి, పిల్లల్ని పికప్ చేయడానికి వ్యాన్లు ఉండాలి. ఆ పిల్లలు ఎందుకు నడిచిపోవాలి? మన పిల్లలు నడిచిపోతలేరు. వ్యాన్లు ప్రభుత్వాలు కొనగలవు. ఇది నంబర్ 1. కిండర్ గార్డెనింగ్ లేకుండా ఎడ్యుకేషన్ అభివృద్ధి కాదు. బికాస్ ఫ్రమ్ 3rd year to 5th year is a formative age. 3rd year to 6th year అది అందరికి కామన్గా ఉండాలి. రెండవది, విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సైన్స్ పాఠాలుగా చెప్పబడాలి. దానికి మీరు సారదిప్పు, సాలుదున్ను, శ్రమ గౌరవ పాఠాల పుస్తకం ఎగ్జాంపుల్గా తీసుకోండి, చదవండి. నేను అది మెథడాలజీగా రాశాను, మీరు దాన్ని అభివృద్ధి చేయండి. ఉదాహరణకి ఒక ఎద్దును నాగలు దున్నడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను కంప్యూట్ చేసి చూసిన. ప్రధానంగా ఎర్లీగా మాలలు చేశారు ఈ పని. ఎడ్లను నాగలు దున్నే ఎద్దుగా తయారు చేయడం, మూటగొట్టే ఎద్దుగా తయారు చేయడం. ట్రైనింగ్ కావాలిగా. దానికి ఎంత శ్రమ పడుతుందో తెలుసా మీకు? ఎంత ఇంటలెక్చువల్ యాక్టివిటీ. కమ్యూనికేషన్ విత్ బుల్. బర్రెను పాలిచ్చే బర్రెగా తయారు చేయడానికి ఎంత ఇంటలెక్చువల్ ఇన్పుట్ అవసరమైంది. బర్రె జాతీయవాదం అని అదొక పుస్తకం ఉంది, బఫెలో నేషనలిజం. బర్రె ప్రపంచంలో ఎక్కడ పాలియదు, భారతదేశంలోనే బర్రె పాలిస్తుంది. ఎవడు మార్చాడు దీన్ని పాలిచ్చే జంతువుగా? బర్రెను మార్చిన కులం షెపర్డ్స్, నార్త్ ఇండియాలో గొల్లలు. చెప్పులు చేసింది మాదిగలు. పశువులకు ట్రైనింగ్ ఇచ్చింది మాలలు. పెండను పెంటకుప్పగా మార్చి పెంటకుప్పను పంట చేనులోకి మార్చింది కూడా మాలలే. ఊళ్ళల్లో వాళ్ళే పెంటకుప్ప ఎత్తేవాళ్ళు. ఇప్పటికీ ఎలరిక ఉన్నది మన దగ్గర. తర్వాత పొలాల గట్లు వేసింది వాళ్ళే. ప్రతి దాంట్లో సైన్స్ ఉన్నది. దీని మీద పాఠాలు రాయాలి. రాస్తే అది భిన్నమవుతుంది. మౌఖికంగా చెప్తే ఒక రకంగా ఉంటుంది, అక్షర ఫామ్కి వస్తే సైంటిఫిక్ రూపం తీసుకుంటుంది. అందుకని మీరు ఈ పుస్తకం చదువుకొని మోడల్గా అడాప్ట్ చేయండి. ఇంకొక మీకు రహస్యం చెప్తాను. ఈ పుస్తకం తెలుగులోకి వచ్చినాక చంద్రమౌళి అని ఈ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన 12,000 కాపీలు ఆర్డర్ పెట్టాడు. యూనిసెఫ్లో ఉన్న బ్రాహ్మణులు ఆపేశారు దాన్ని, ఈ పుస్తకాన్ని స్కూళ్ళలోకి పంపాలి అని. బ్రాహ్మణులు ఆపుతారు, రెడ్లు కూడా ఆపుతారు, వెలమలు కూడా ఆపుతారు. ఎందుకంటే ఇది సైన్స్ అయిందంటే చెప్పులు చేసేవాడు ఒక సైంటిస్టు, కుండలు చేసేవాడు ఒక సైంటిస్టు, బట్టలు ఉతికేటోళ్ళు కూడా సైంటిస్టు. శుభ్రానికి వాళ్ళు మూలము, వాళ్ళు అశుభ్రులు అన్నారు. ఇది జ్ఞానాన్ని ఉల్టా చేస్తుంది. చేస్తే వాడి పెత్తనం అక్కడ ఉండదు, తప్పున కూలిపోద్ది. స్కూల్లో కనుక పిల్లలు అది నేర్చుకున్నారంటే ఫినిష్. ఐదర్ ఇట్ లీడ్స్ టు ఎ సివిల్ వార్. గ్రామాలలో సివిల్ వార్ అవుతుంది. సివిల్ వార్ కాకుండా ఎవడు మార్చలేడు, పోరాటం అవుతుంది. రెండవది ఏమిటి అంటే, కూర్చోండి, మీరు కూర్చోండి. అరే నేను ఆపేస్తున్నా కదా, ప్రశ్నలప్పుడు చర్చ. లేదు, నేను అట్లా చెప్పడానికి రాలే ఇడికి. అట్లయితే నేను పోతా. నేను తెలంగాణ వాడిని. తెలంగాణ ఎట్లా రావాలో మీరు డిసైడ్ చేయొద్దు. తెలంగాణ ఏ పునాదితో రావాలనేది అంతే. లేదు, నా అభిప్రాయం నేను చెప్తా. నా అభిప్రాయం నేను చెప్తా. మీరు ఉండాల్సిన అవసరం లేదు. చర్చకు అవకాశం ఇస్తాను నేను, అంతే. ప్రశ్నలే. మూడవది ఏంటి అంటే, ఇంగ్లీష్ భాష ప్రతి స్కూల్లో
మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. జస్ట్ ఎ మినిట్. మీరు మూడో పాయింట్ నేను అనేది ఏంటి అంటే, ప్రతి స్కూల్లో, తెలంగాణ స్కూల్లో ఏం నన్ను ఇన్సల్ట్ చేయడానికి పిలిచినావు? ఎందుకు వచ్చి తీసుకొచ్చినావు నన్ను? కంచాయిలో నువ్వు ఎందుకు వచ్చి తీసుకొచ్చినావు? నువ్వు వచ్చినావు కార్లో. యూ కాంట్ ఇన్సల్ట్ మీ. సిట్ డౌన్ దే. ఐఎమ్ ఎ టీచర్ హియర్. No, please. I will not allow this kind of nonsense. No. కూర్చోండి, మీరు కూర్చోండి. See, when I come, వింటాను నేను 1:30కి పోతానన్నా 2కి పోతా. నేను 1:30కి పోతానన్నా 2కి పోతా. రైట్. సో మూడోది ఏమిటి అంటే, ఈ తెలంగాణ టీచర్స్ ఎవరైతే మీరు ఇప్పుడు కొత్త సంఘం పెట్టుకున్నారో, యు మస్ట్ రిజాల్వ్. స్కూల్ సిస్టంలో మీ పిల్లలు మీరు పాఠాలు చెప్పే స్కూల్లోనే చదివేసి రావాలి. మీ పిల్లలు మీరు పాఠాలు చెప్పే స్కూల్లోనే పెట్టి చదివించే స్థితి రావాలి. ఎమ్మెల్యే పిల్లలు వాడి కాన్స్టిట్యుయెన్సీలోనే చదవాలి. మీ పిల్లలు మీరు పాఠాలు చెప్పే స్కూళ్ళలోనే చదివే స్కూల్ పద్ధతి. ఎమ్మెల్యే పిల్లలు వాడి కాన్స్టిట్యుయెన్సీలోనే, వారి ఊళ్ళోనే. ఎంపీ పిల్లలు కూడా వాడి ఊళ్ళోనే. కామన్ మీడియం, కామన్ సిలబస్ అక్రాస్ ది స్టేట్. కలెక్టర్ వాడి ఊళ్ళో చదివించాలి. అప్పుడు సిలబస్ కంటెంట్ ఒకే సిలబస్ ఉండాలి. అక్రాస్ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, సిలబస్లో డిఫరెన్స్ వద్దు. కామన్ సిలబస్. అండ్ యూ మస్ట్ రిజాల్వ్ ఫర్ తెలంగాణ సేక్. అందరు తెలంగాణ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పాఠాలు చెప్పే స్కూల్లోనే చదివించే మంచి స్కూల్స్గా నీ పిల్లలు అక్కడ ఉన్నప్పుడు నువ్వు మంచిగా చెప్తావు. నీ పిల్లలు అక్కడ ఉన్నప్పుడు అది నీ స్కూల్ అవుతుంది. ఇప్పుడు నీ స్కూల్ కాదు అది. ఇప్పుడు అది పనికిరాని కూలోళ్ళ స్కూలు, మాలమాదిగ సాకల్ మంగళోళ్ళ స్కూలు. నీ పిల్లలు వేరే ఉన్నారు. తర్వాత చాలా డేంజరస్ ఏం చేస్తున్నారంటే, మీ పిల్లలు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఎవ్వడు బిఎడ్ డిగ్రీ ఉన్నోళ్ళు లేడు. అందరు ఇంటర్మీడియట్ కూడా పాస్ కానోళ్ళు. 4,000కు 5,000కు. మీరు 25,000తో రిటైర్ అవుతున్నారు. నేను 50,000తో రిటైర్ అయితే మీరు 25,000తో రిటైర్ అవుతున్నారు. కనుక ఇప్పుడు మీ పిల్లలకు చదువు చెప్పే ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పే టీచర్లు సబ్ స్టాండర్డ్ టీచర్స్. గ్రాడ్యుయేషన్ కూడా లేదు. మీకు సిగ్గు లేక ఆ స్కూళ్ళలో పెడుతున్నారు. నాకు కూడా సిగ్గు లేదు. ఇంటర్మీడియట్ చదివే స్కూళ్ళలో ప్రిఫరెన్స్ ఇచ్చి ఫీజులు కట్టి అక్కడ పెడతారు. బిఎస్సి బిఈడి చేసి మాకు ఇంగ్లీష్ రాదని మీ పిల్లల్ని మీ స్కూళ్ళలో పెట్టుకుంటున్నారు. సో కామన్ చేసి అన్ని స్కూళ్ళ కామన్ డిగ్రీస్, ప్రైవేట్ అండ్ పబ్లిక్. తెలంగాణకు అది అష్యూరెన్స్ కావాలి. చంద్రశేఖరరావు మనోడు ఒక స్కూల్లో, ఇంటర్నేషనల్ ఎయిర్ కండిషన్ స్కూల్లో ఎల్లయ్య. ఇది మొన్న చిరంజీవి గ్రూప్ పిలిస్తే కూడా అదే చెప్పిన. అందుకని చంద్రశేఖరరావు కూడా చెప్తున్నా నేను. కామన్ స్కూల్, కామన్ సిలబస్, కామన్. మూడవది కామన్ ఇంగ్లీష్ మీడియం. మీరందరూ ఇంగ్లీష్ మీడియం వద్దనుకుంటే మీ పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియం వద్దు, మొత్తం స్టేట్. నేను ఇంకో ప్రతిపాదన కూడా చేసిన, 2 కాళ్ళ విద్యా విధానం. అంటే అన్ని స్కూళ్ళల్లో 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో, 3 సబ్జెక్ట్ తెలుగులో చెప్పాలి అన్ని స్కూళ్ళల్లో, ప్రైవేట్ అండ్ పబ్లిక్. దానికి నేను సైంటిఫిక్గా స్టడీ చేసి చెప్పింది ఏంటి అంటే, సోషల్ సైన్స్, జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్ తెలుగులో చెప్పొచ్చు, మిగతా 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో. అలా తెలుగు, సోషల్ సైన్స్, జియోగ్రఫీ తెలుగులో చెప్పి,
తెలుగు ఒకటి ఉంటుంది కదా ప్రత్యేకమైన సబ్జెక్ట్. సో దాన్ని నేను ఇంకొంచెం వర్కౌట్ చేయొచ్చు. 6 నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పిన 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో, 3 సబ్జెక్టులు తెలుగులో. అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, బంజారా హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, ఊళ్ళో ఉండే ట్రైబల్ ఏరియాలో ఉండే లంబార్తండలో ఉండే స్కూల్ కావచ్చు. 3 సబ్జెక్ట్ ఇంగ్లీష్, 3 సబ్జెక్ట్ తెలుగు కామన్. ఇది కేంద్రంలో కూడా ప్రతిపాదన చేసిన అక్రాస్ ద కంట్రీ. ఇది 2 కాళ్ళ విద్యా విధానం. దీన్నైనా ఒక రెజల్యూషన్ చేయండి. అప్పుడు మీ పిల్లలు కూడా అక్కడే ఉండాలి. ఇట్లయితే తెలంగాణకి ఏమైతే ఇక ముగిస్తా. తెలంగాణ పేరుతో భూములు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, ఇదంతా బోగస్. సమానమైన విద్యను సమాన సిలబస్ సమాన ప్రాతిపదికనిస్తే చంద్రశేఖరరావు మనోడు క్లర్క్ కావచ్చు, ఊళ్ళో ఉండే ఎల్ఐఏ మనోడు ఆఫీసర్ అవుతాడు. అక్కడ ఒకటే జనరేషన్లో భూమితో గాడు. 5 ఎకరాల భూమితో భూమి లేనోడు ఆఫీసర్ గాడు, చంద్రశేఖరరావు మనోడు వాని కిందికి రాడు. కానీ ఎడ్యుకేషన్తో ఎవరికి టాలెంట్ ఉంటుందో వాడు వస్తాడు పైకి. కామన్ సిస్టమ్. సో వీ వాంట్ ఇన్ తెలంగాణ బెస్ట్ ఎడ్యుకేషన్, నాట్ ల్యాండ్స్. ఈ ఎడ్యుకేషన్ బెస్ట్ వచ్చినాక ఈ కరెంటు గిరెంట్ అన్న మనం తయారు చేసుకునేది, మన పిల్లలు తయారు చేస్తారు. ఊళ్ళే పెంటకుప్ప నుంచి చైనాలో కరెంటు తయారవుతున్నది, వాడు తయారు చేస్తాడు. నువ్వు ఇవ్వాల్సిన అవసరం లే, రాజశేఖర్ రెడ్డి నేను అడుక్కోవాల్సిన అవసరం లే. అవర్ చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ సైంటిస్ట్. దే కెన్ ప్రొడ్యూస్ సైన్స్ ఎట్ దేర్ విలేజ్ లెవెల్. కనుక తెలంగాణ స్టేట్లో మిగతా రాష్ట్రాల కంటే ముందు కామన్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఒకే విద్యా విధానం ఉంటుందా లేదా తేల్చమనండి. మీరు తెలుసుకోండి. మీరు అర్బన్ ఏరియాలో ఉండి మీ పిల్లల్ని అర్బన్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ చదువుకునే టీచర్ల దగ్గర పెట్టి రోజు బస్సు మీద ట్రైన్లో పోయి పాఠాలు చెప్పకుండా పెళ్ళిళ్ళకు పోయి చెట్టు కింద కళ్ళు తాగి సాయంకాలం సారా తాగి పిల్లల్ని ముంచి తెలంగాణ తీసుకొచ్చి ఇస్తే చదువురాని తెలంగాణను మళ్ళీ ఆంధ్ర వాళ్ళే పరిపాలిస్తారు. సెక్రటేరియట్ మీ ఇప్పుడున్న స్టాండర్డ్స్లో సెక్రటేరియట్ మీ చేతులు లేదు. ఆంధ్రాలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కనుక ఇంగ్లీష్ ఎక్కువ ఉంది, ఇక్కడ లేదు క్రిస్టియానిటీ. మీరు క్రిస్టియన్ కమ్మని నేను చెప్పట్లేదు, క్రిస్టియన్ కాకుండా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్నా కదా. సో ఆంధ్ర ఈజ్ రూలింగ్ అస్ త్రూ సెక్రటేరియట్, త్రూ ఇంగ్లీష్ మీడియం మినిస్ట్రీస్. నౌ అన్లెస్ we improve our science, technology, English education, Telangana cannot be ruled by us. మూడవది, తెలంగాణ ఎడ్యుకేషన్లో కాపీ కొట్టడం మానేవని నేను ఎట్లయితే కాశ్మీర్ ఎగ్జాంపుల్ చెప్పానో, వాళ్ళు కాపీ మాన్పించి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టించారు. ఇక్కడున్న విప్లవకారులకు కూడా ఈ సెన్స్ లేదు. నేను గద్దర్తో చాలాసార్లు చెప్తున్నా, అన్నా మన లక్ష్మణరావు అక్కడ కూర్చొని మంచి చేస్తలేడని. ఏం చేస్తున్నాడు మరి? ఆయన కొడుకు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంగ్లీష్ మీడియం మీద మాట్లాడరు, కామన్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడరు, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ మీద పెంటకుప్పలో సైన్స్ ఉంటుందంటే మాట్లాడరు. శాస్త్రీయ విద్యా విధానం మనకు కావాలి, దంచుతాడు ఉపన్యాసం. ఏంటిది అది? మంగళ పని శాస్త్రీయం కాదు, సాకల్ పని శాస్త్రీయం కాదు, కమ్మరి పని శాస్త్రీయం కాదు. దాని గురించి మాట్లాడు, చదువు రాయి. సో ఇది నా ప్రతిపాదన. తెలంగాణ వస్తే భవిష్యత్తు ఏమిటి? తెలంగాణ కోసం కాదు. ఇక లాస్ట్కి ఏంటి అంటే, తెలంగాణ వస్తే అందరి కుట్ర కూడా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారు. చంద్రశేఖరరావు నుంచి రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, చిరంజీవి అందరికీ ఇది కేంద్రపాలిత ప్రాంతం అయితే ఇక్కడ కూర్చొని మంచిగా అన్ని వనరులు అనుభవించు. తెలంగాణ ఎక్కువ నష్టపోద్ది. వీళ్ళు ఇక్కడ కూర్చొని తెలంగాణ గ్రామాలను దోసుకుంటారు, దీన్ని డెవలప్ చేస్తారు, ఇది ఇంటర్నేషనల్ సెంటర్ అవుతుంది. ఒక ఐలయ్య రోజు విమానంలో పోవచ్చు, గద్దర్ కూడా పోతాడు, రేపు పోతూనే ఉన్నాడు. అది కొద్దిగా పాతదనం వదిలిపెట్టిండు. అరే విమానంలో కమ్యూనిస్టులు పోతారా? కమ్యూనిస్ట్ అంటే ఒకప్పుడు ఏంటంటే అంగి కొత్తది కొనుక్కొని చింపి కుట్టుకోవాలి.
నేను పవర్ హక్కుల మూమెంట్లో చూసిన ఆ పరిస్థితి. నేను మొన్న రాఘవుల్ గారితో కూడా చెప్పిన, నువ్వు మరీ అట్లా కనపడకేమి. అదే చెప్తున్నా ఉదాహరణ, చింపుకొని కుట్టుకోవాలి, మాపుకొని తొడుక్కోవాలి తెల్లగా ఉన్నదాన్ని. ఇది కుదరదు. కోట్ వేసుకోవాలి. తెలంగాణ పిల్లలందరూ కోటు సూట్, అంబేద్కర్ సూచన అది. ఏం తెలంగాణ వాళ్ళకు మరి మనందరం మన సంస్కృతి కాపాడితే దోతులు కట్టుకోండి. ఆడ టీచర్లంతా జీన్ ప్యాంట్లు వేసుకొని స్కూల్లోకి పోండి. చీరే జాకెట్ బేకార్ డ్రెస్, సగం శరీరం బయట, చేతులకు కవరేజ్ లేదు. చీరే జాకెట్ అంతా రేపుకు అనుకూలమైన డ్రెస్ ఇంకోటి కాదు. ప్యాంట్ అండ్ షర్ట్ మగవాళ్ళని తీసుకోగా మీకెందుకు వద్దు? వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు భారతీయ సంస్కృతిలో ఉండండి, మేము మాత్రం యూరోపియన్ సంస్కృతిలో ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం. ఆర్ఎస్ఎస్ బీజేపీ లీడర్లంతా సూట్ వేసుకుంటున్నారు. అరుణ్ షౌరి, అరుణ్ జైట్లీ నో. అందుకే మా నీసు ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ కూడా ప్యాంట్ షర్ట్ తప్ప ఏం వేసుకోదా, తల్లి కొట్లాడితే కూడా. సో ప్యాంట్ షర్టు చాలా కవర్ చేసే డ్రెస్ అది. వాడు ఎవరు సృష్టించింది మనకెందుకండి? వాట్ ఈజ్ సైన్స్? ఈ అర్ధనగ్న శరీరాలు ఉరక రాకుండా, వాడు ఎవడన్నా రేపు చేయడానికి వస్తే ఉరకనన్ను ఉరకాలి కదా, తననన్నదన్నా లేపి. ఆ చీర తన రాదు. ఈ తర్వాత అందరూ మంచిగా హెయిర్ కటింగ్ చేసుకోండి. ఎందుకంటే మంగళాయన చెప్పిన లెసన్లో ఉంది అది. మంగళాయన నేను ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నా అంటే, ఎందుకు ఆ హెయిర్ కటింగ్ సైన్స్, షేవింగ్ సైన్స్ అంటే, వాడు ఏమన్నా అంటే లాంగర్ ఎంట్రుకలు ఎంత పెరిగితే మెదడు అంతా తరుగుతుంది అన్నాడు. ఎంట్రుకలు ఆహారం తింటాయట బాగా. షార్ట్ ఎయిర్ ఆర్ నో ఎయిర్, మోర్ బ్రెయిన్. సో మీరందరూ కూడా మంచి కటింగ్ చేయించుకోండి. ఆయన మొన్నదనుకో తీసేసిండు, మొన్న గడ్డం తీసేసిండు. నా ఉపన్యాసం విని గడ్డం తీసిండు. go for Mayawati style. Mayawati hairstyle is very good. ఆమెకు ఓటేస్తలేరా? ఇందిరాగాంధీ కొంచెం కటింగ్, మాయావతి ఫుల్ కటింగ్. సో చేంజ్ ఎవ్రీ కల్చరల్ వాల్యూ. Go for science. Telangana should be that. Thank you for giving me this opportunity.